ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. 30 మంది పిల్లలు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారో నాకు ఈ ఐడియా మరి మన సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అన్నం మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గీతానగర్లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి పాఠశాలలో. కాబట్టి మిగతా జిల్లా అంతటా కూడా మంచి ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా పిలిచి గౌరవించి ఆదరించినట్టయితే మరింత మందికి ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది అని చెప్పి వారు సూచించడంతో మంచిగా అనిపించి, మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా పిల్లలు ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకుందాం. మన జిల్లా స్థాయిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తాను. అట్లే రోజు మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. 12 ఏళ్ల కిందట మరి ఎన్నో పోరాటాలతో, ఎన్నో అసమాన త్యాగాలతో చివరికి ఎంతోమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటే, ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళందరినీ ఎండాకాలంలో సెలవుల్లో ఉన్నా కూడా టీచర్లకు కూడా, ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా గౌరవనీయులైన అధ్యాపకులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొన్ననే నా కొడుకు అమెరికాకి క్యాంపస్ చూస్తా, మా ఇద్దరు సోదరులు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చినారు. వస్తే చూస్తా అని పోయినాడు. పోయిన తర్వాత అక్కడికి పోవాలి నిజానికి, ఇది గంభీరావుపేటకి పోయేటప్పుడు ఈ గీతానగర్ స్కూల్ కూడా చూసినాడు. చూసి గంభీరావుపేటలోనే కాదు ఇక్కడ కూడా అయింది కదా అన్నాడు. ఇక్కడ కాదు, మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 చోట్ల ఇట్లా చేసినాం స్కూల్స్. కానీ నా కళ, నా ఆలోచన, నా కళ ఏంటంటే ఇది ఒక 8 స్కూల్స్కే పరిమితం కాకూడదు. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ బడి ఇదే స్థాయిలో ఉండాలన్నదే నా కళ. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది, మళ్ళీ అవకాశం వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, నాకైతే విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ స్థాయిలో, ఈ రోజు మీరు ఈ స్కూల్ని ఏ స్థాయిలో అయితే చూస్తున్నారో అదే స్థాయిలో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ పాఠశాల, ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా అధ్యాపకులకు ఇక్కడ సౌలత్ కానీ, వసతులు కానీ, అట్లాగే పిల్లలకు ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాల అంటే ఇదే బాగున్నది ప్రైవేట్ కంటే అనే స్థాయిలో తీర్చిదిద్దే విధంగా నా ప్రయత్నం నేను భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. అట్లాగే పిల్లలందరితో కూడా నా ప్రార్థన, మీ తల్లి తండ్రి మీ మీద ఇవాళ వాళ్ళు ఎంత గర్వంగా మీతో పక్కన నిల్చున్నారు అంటే, పిల్లలు మరి ఒక విజయం సాధించినప్పుడు తల్లిదండ్రుల్లో కలిగే ఆనందం మామూలు ఆనందం కాదు, వారు చెప్పలేరు మాటల్లో మీకు. ఎందుకంటే నేను కూడా తండ్రిని కాబట్టి ఇద్దరు పిల్లలకు నాకు తెలుసు. వాళ్ళు ఏమైనా సాధిస్తే, వాళ్ళు ఏమైనా మంచి పని చేస్తే అందరికంటే ఉప్పొంగిపోయేది. మీకు చెప్పారు, కాకపోతే మీరు చాలా గొప్ప వాళ్ళని మీకు జబ్బదట్టి ఎన్నడూ తల్లిదండ్రులు మీకు చెప్పారు, చాలా గొప్ప పని చేశానని చెప్పారు. కానీ వాళ్ళ సంతోషం, వాళ్ళు సాధించిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఇవాళ మీరు సాధించిన మార్కులతో, మీరు సాధించిన ఈ ర్యాంకులతో వాళ్ళ మనసు నిండా ఆనందం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీ టీచర్లు, మీ తల్లిదండ్రి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీరు బాసర వేటలు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎస్ఆర్ పోతున్నామన్నారు, కొంతమంది ఇంకా వేరే కాడికి పోతున్నామన్నారు. ఎక్కడికి పోయినా మరి మీకు ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో తప్పకుండా ఒక అన్నగా, ఒక అంకుల్గా నేను ఉంటా అని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, పేరున మళ్ళీ ఈరోజు ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా హెచ్ఎం గారు, మా అధ్యాపక మిత్రులు, అట్లాగే తల్లిదండ్రులు, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక చిరు ప్రయత్నం, ఇది చిన్న ప్రయత్నం, గిఫ్ట్ స్మైల్ అనేది ఒక చిన్న ప్రయత్నం కింద చేస్తున్నాం. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 6000 మంది విద్యార్థులకు మనం ఇట్లాగే ఐప్యాడ్లు ఇచ్చుకున్నాం గతంలో కూడా. భవిష్యత్తులో కూడా నేను చెప్పినట్టు మళ్ళీ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ, ఎవరైనా ఐఐటి, ఐఐఎంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు కానీ వారందరికీ పూర్తిగా సంపూర్ణంగా అండగా ఉండి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పే విధంగా వారి తల్లిదండ్రుల మీద భారం పడకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.